బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ జరగబోయే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ సభ స్థలిని మార్చారు. ముందు నిర్వహించాలనుకున్న పార్టీ బైపాస్ రోడ్ స్థలం నుంచి మాటేగాం రహదారికి ఉన్న గణేష్ జెన్నింగ్ మిల్లుకు మార్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సెట్టింగ్లను తీసివేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పోలీస్ యంత్రాంగం కుమ్మక్కే యాత్రను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో సైతం సభకు ఎలాంటి అభ్యంతరం లేదని బైన్సా ఏఎస్పీ కిరణ్ కార్యే తెలిపినట్లు, కానీ మళ్లీ సభను మార్చుకోవాలని తెలిపినట్లు బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. ఇక సభ ప్రాంగణాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి మార్చడం అంత త్వరగా సాధ్యం కాదని, అయినా సభ సమయానికి సర్వం సిద్ధం చేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ జరగబోయే బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ సభ స్థలిని మార్చారు. ముందు నిర్వహించాలనుకున్న పార్టీ బైపాస్ రోడ్ స్థలం నుంచి మాటేగాం రహదారికి ఉన్న గణేష్ జెన్నింగ్ మిల్లుకు మార్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, సభను మార్చడంపై, సభాస్థలిని మార్చడంపై బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? సత్యనారాయణ. థ్యాంక్ యూ వెన్నెల. అయితే ఇప్పుడు హైకోర్టు షరతుతో కూడిన అనుమతిని ఇచ్చినందున బైన్సా పట్టణంలో ఏదైతే ముందు అనుకున్న విధంగా ఏర్పడేటువంటి సభస్థలి కాకుండా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క జిన్నింగ్ మిల్ దగ్గర కొత్తగా సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాటు అయితే చాలా చురుగ్గా సాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు, అంటే ఇంకొక గంట 2 గంటల్లో పూర్తిగా ఏర్పాట్లు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఒక ముందు అనుకున్నటువంటి ఒక సభాస్థలి వద్ద అయితే దాదాపు 50,000 మందిని సమీకరించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సభాస్థలిలో దాదాపు 5,000 మంది వరకు జనం వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే మొత్తం మీద హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది కాబట్టి దాని పట్ల బీజేపీ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పాదయాత్ర బండి సంజయ్ తలపెట్టినటువంటి ఒక ప్రజా సంగ్రామ పాదయాత్ర ఏదైతే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉందో సంగ్రామ యాత్రకి అనుమతి ఇవ్వడంతో వీళ్ళైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న విధంగానే ఈ యొక్క సభాస్థలి నుంచి అక్కడ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. అదేవిధంగా బండి సంజయ్ యొక్క పాదయాత్ర అనుకున్న విధంగానే షెడ్యూల్ ప్రకారంగానే జరగబోతుందనే దానికి సందర్భంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తం మీద ఆ సభ ఏర్పాట్లు మాత్రం చాలా చురుగ్గా సాగుతున్నాయి. దానికోసం బీజేపీ శ్రేణులు అయితే కష్టపడుతున్నాయి. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.